హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 8.3 ట్రిగ్నామెట్రీ 4th రోమన్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ఇక్కడ 4th రోమన్లో ఏముందో చూడండి. ప్రూవ్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీస్ వేర్ ద యాంగిల్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ ఫర్ విచ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిఫైన్డ్ అని ఇచ్చారు. వీటిని మనం LHS తీసుకొని RHS కానీ RHS తీసుకొని LHS కానీ ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటంటే cosec theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta అని ఇచ్చారు. ఓకే, ఇది ప్రూవ్ చేయబోయే ముందు అందరూ కూడా గుర్తుంచుకోండి, మన ఛానల్ అనేది ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూడటమే కాకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇలా ఒకరి నుంచి ఒకరికి ఎక్కువ మందికి మన వీడియోస్ అనేవి రీచ్ అయ్యి ఎక్కువ మందికి హెల్ప్ అవుతాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ cosec theta minus cot theta whole square. LHS తీసుకుందాం. LHS is cosec theta minus cot theta whole square. cosec అంటే sin కి ఇన్వర్స్ కాబట్టి 1 by sin theta అని రాయండి. cot అంటే cos theta by sin theta, సో హోల్ స్క్వేర్ అవుతుంది. సో LCM sin ఉంది, లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి LCM అనేది sin theta. సో ఇక్కడ 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై sin theta అవుతుంది. 1 minus cos theta by sin theta whole square అవుతుంది. చూడండి, ఇక్కడ 1 minus cos theta by sin theta whole square అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 1 minus cos theta whole square by sin square theta. వాటమ్మా sin square theta. సో 1 minus cos theta whole square ఎలా రాస్తాం? 1 minus cos theta whole square కదమ్మా. 1 minus cos theta into 1 minus cos theta అని రాస్తాం by sin square theta. sin square theta అంటే 1 minus cos square theta. సో దట్ ఈక్వల్ టు 1 ని స్క్వేర్ గా పెట్టుకోండి. 1 స్క్వేర్ అన్న 1 కదా, నో ప్రాబ్లం. సో 1 minus cos theta into 1 minus cos theta by 1 square minus cos square theta ఏమైంది? a square minus b square రూపంలో ఉంది కాబట్టి a plus b into a minus b అవుతుంది. సో 1 minus cos theta 1 minus cos theta క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంది చూడండి, 1 minus cos theta by 1 plus cos theta. ఓకే, RHS అదే కలు చూడండి, చెక్ చేసుకోండి. సో వెరిఫైడ్. సో దట్ ఈక్వల్ టు RHS. LHS తీసుకొని మనం RHS రాబట్టాం. ఇక్కడ సింపుల్ గా చేస్తాం, మనం ఏమి వాడలేదు. ఇక్కడ cosec ని 1 by sin గా రాసాం, cot ని cos by sin గా రాసాం. సేమ్ LCM ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి LCM sin అవుతుంది. సో 1 minus cos theta by sin theta హోల్ స్క్వేర్ వస్తుంది. a minus b హోల్ స్క్వేర్ ని a minus b into a minus b గా రాసాం. sin square theta ని 1 minus cos square theta, 1 అన్నా 1 స్క్వేర్ అన్నా ఒకటే. a square minus b square కాబట్టి a plus b into a minus b గా రాసాం. సేమ్ క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ వచ్చేసింది. సో RHS ఈజ్ ప్రూవ్డ్. ఓకే, వెరిఫైడ్ అమ్మా. 4th రోమన్ సెకండ్ ప్రాబ్లం. cos a by 1 plus sin a plus 1 plus sin a by cos a equal to 2ck అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా మనం LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు రైట్ cos a by 1 plus sin a plus 1 plus sin a by cos a. ఇక్కడ LCM ఏమవుతుంది? 2 టర్మ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. 1 plus sin a into cos a అవుతుంది. సో cos into cos క్రాస్ గా చేస్తాం అన్నమాట. cos into cos స్క్వేర్ 1 plus sin a into 1 plus sin a 1 plus sin a హోల్ స్క్వేర్ అవుతుంది. 1 plus sin a హోల్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు cos స్క్వేర్ a ప్లస్ 1 plus sin a హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ a ప్లస్ 1 plus sin a హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ 2 into 1 into sin a 2ab కదా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab బై ఏముంది చూడండి 1 plus sin a into cos a. ఓకే, నెక్స్ట్
కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదా. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఎంత అవుతుంది? 1 ప్లస్ చూడండి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? ఫస్ట్ ఐడెంటిటీ అమ్మా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ 1 ప్లస్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 into 1 2, 2 sin a, 2 sin a by 1 plus sin a into cos a, 1 plus sin a into cos a. So 1 plus 1 what amma? 2. 2 plus 2 sin a by 1 plus sin a into cos a. So ఇక్కడ 2 కామన్ చేయండి న్యూమరేటర్లో. 2 into 1 plus sin a by 1 plus sin a into cos a. 1 plus sin a 1 plus sin a క్యాన్సిల్ అయిపోతే ఇక రిమైనింగ్ వచ్చేసి 2 into 1 by cos a. సో దట్ ఈక్వల్స్ 2 1 by cos అంటే ఏమవుతుంది? sec a అవుతుంది. దట్ ఈక్వల్స్ టు RHS. సో చూడండి ఎంత సింపుల్ గా మనం ప్రూవ్ చేసామో. ఇక్కడ ఎల్సిఎం చేసాం అంతే, ఇంకేం చేయలేదు. 1 plus sin a into cos a, cos into cos cos స్క్వేర్ అవుతుంది. 1 plus sin a into 1 plus sin a, 1 plus sin a హోల్ స్క్వేర్. a plus b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసాం. a స్క్వేర్ plus b స్క్వేర్ plus 2ab గా. cos స్క్వేర్ a plus sin స్క్వేర్ a 1 కాబట్టి 1 plus 1 స్క్వేర్, 1 స్క్వేర్ అన్న 1, 1 plus 1 2, ఇక్కడ 2 కామన్ చేసాం అంతే. 1 plus sin a by 1 plus sin a క్యాన్సిల్ అయిపోయి 2 into 1 by cos a, 1 by cos అంటే sec, 2 sec మనం ప్రూవ్ చేయాల్సినటువంటి విషయం వచ్చేసింది. ఓకే, ఫోర్త్ రోమన్ థర్డ్ ప్రాబ్లం. tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta equal to 1 plus sec theta into cosec theta అని ప్రూవ్ చేయాలి. చూడండి ఎలా ప్రూవ్ చేస్తామో. ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఏంటి? tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta. ఇక్కడ cot ని 1 by tan గా మారుస్తున్నా. నేను ఏం చేస్తున్నాను చూడండి, cot ని 1 by tan గా మార్చాను. ప్లస్ ఇక్కడ కూడా అలాగే చేయండి, 1 by tan theta by 1 minus tan theta. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి. tan theta ఉంది కదా ఆల్రెడీ న్యూమరేటర్ లో, డినామినేటర్ ఎల్సిఎం చేస్తే tan theta వస్తుంది. ఏమొస్తుంది? tan theta. tan theta వన్స్ tan theta minus 1 plus 1 by tan theta by ఏముందమ్మా ఇక్కడ? 1 minus tan theta ఉంది. ఇప్పుడు ఈ tan పైకి తీసుకెళ్ళి చూడండి, tan పైకి వెళ్తే ఏమైతే? tan into tan, tan square theta అవుతుంది. బై ఏముంది? tan theta minus 1 ఉంది. tan theta minus 1. ఓకేనా? ఇక్కడ ఏముంది? 1 minus tan theta ఉంది కదా. ఇక్కడ tan theta minus 1, ఇక్కడ 1 minus tan theta ఉంది కాబట్టి మైనస్ కామన్ చేసాం అనుకో, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది. మైనస్ జాగ్రత్తగా చూడండి, 1 by tan theta బై ఇప్పుడు ఇది మారిపోతాయి. ప్లస్ 1 కాస్త మైనస్ 1 అయింది, మైనస్ tan కాస్త ప్లస్ tan అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ కామన్ చేస్తాం అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది. అప్పుడు ఏమైందంటే 1 minus tan theta కాస్త tan theta minus 1 గా వస్తుంది. ఇప్పుడు చూడండి సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఏమైంది? tan theta minus 1 అవుతుంది. ఇక్కడ ఏముందో చూడండి, tan square theta minus 1 by tan theta. సో పైన ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం చేస్తే ఎంత? tan theta అవుతుంది. ఓకే, న్యూమరేటర్ ఎల్సిఎం ఎంత? tan theta. tan theta into tan square theta, tan cube theta minus 1 by tan theta minus 1 అన్నమాట. ఈ tan theta డినామినేటర్లో తీసుకురండి. ఇంకేముంటుంది? tan cube theta minus 1 అని 1 cube గా రాయండి. బై ఈ tan ఇక్కడికి వచ్చేస్తుంది కదా, tan theta into tan theta minus 1. ఈ tan theta ని కింద రాసాం, 1 అని 1 cube గా రాసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూడండి, a cube minus b cube కదా. a cube minus b cube ఫార్ములా ఏంటి? a minus b into a square plus ab plus b square. a cube minus b cube equals to
a minus b into a square plus ab plus b square. సో ఇక్కడ tan cube theta minus 1 cube ఉంది. సో a minus b అంటే tan theta minus 1 into tan square theta plus tan theta into 1 tan theta plus 1 square అంటే 1 square. ఓకే, బై ఏముందో చూడండి, tan theta into tan theta minus 1 ఉంది. ఈ tan theta minus 1 కి tan theta minus 1 కి క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ రాద్దాం, tan theta tan square theta plus tan theta plus 1 square అంటే 1 by tan theta by tan theta. సో ఇప్పుడు ఈ tan theta అన్నిటికి ఇచ్చేద్దాం, tan square theta by tan theta plus tan theta by tan theta plus 1 by tan theta. ఓకే, tan square by tan ఏమైంది tan theta plus tan theta by tan theta 1 plus 1 by tan theta. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ ఏముంది, 1 plus sec theta into cosec theta ఉంది కదా, 1 అని సపరేట్ చేసేసేయండి. ఇదేమైంది sin theta by cos theta అవుతుంది. ప్లస్ ఈ 1 అని ముందు రాసేసుకుందాం, 1 ప్లస్ అని. ఇక 1 by tan కాబట్టి cos theta by sin theta అవుతుంది. ఈ 1 ప్లస్ ఎల్సిఎం వచ్చేసి cos theta into sin theta ఎల్సిఎం అవుతుంది. sin into sin ఏమైందమ్మా sin square theta ప్లస్ cos into cos ఏమైంది cos square theta. ఓకే, సో ఇక్కడ చూడండి, that equals to 1 plus sin square theta plus cos square theta value 1 by cos theta into sin theta. So 1 plus 1 by cos అంటే ఏం రాస్తాం sec theta into 1 by sin అంటే ఏం రాస్తాం cosec theta అని రాస్తాం. So that equals to RHS. చూడండి 1 plus sec theta into cosec theta ప్రూవ్ అయింది. చూడండి 1 plus sec theta into cosec theta. మరొకసారి చూద్దాం, tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta. ఇక్కడ మనం చేసింది ఏంటంటే కాట్ ని 1 by tan గా రాసాం. ఇక్కడ కాట్ ఉంది కదా 1 by tan, ఇక్కడ కాట్ ని 1 by tan గా రాసాం. ఎల్సిఎం చేసాం, ఇక్కడ tan theta minus 1 by tan theta అయింది. ఇదే మార్క్స్ అలాగే ఉంది. ఈ tan theta ని పైకి తీసుకెళ్ళాం, tan square theta by tan theta minus 1. ఇంకోటి చేసాం ఈ స్టెప్ లో, ఇక్కడ మైనస్ కామన్ చేసాం. ఎందుకు కామన్ చేసామంటే ఇక్కడ tan theta minus 1 ఉంది, ఇక్కడ కూడా tan theta minus 1 రావాలంటే మైనస్ కామన్ చేసాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ప్లస్ 1 మైనస్ అయితే ప్లస్ మైనస్ tan theta ప్లస్ tan theta. సో tan theta minus 1 అయిపోయింది. సో ఇక్కడ సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం tan theta minus 1 అయింది. ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈస్ గా రాసాం. తర్వాత ఇక్కడ న్యూమరేటర్ లో ఎల్సిఎం చేసాం, tan theta into tan square tan cube అవుతుంది -1. ఇక ఈ tan ని డినామినేటర్ లో తీసుకొచ్చాం. ఇప్పుడు tan cube theta -1 ఉండాలి కదా, 1 క్యూబ్ ఎందుకు రాశాను, 1 క్యూబ్ అన్నా 1 అన్నా ఒకటే. అప్పుడు ఫార్ములాలోకి వస్తుంది, అందుకోసం రాశాను. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములాలోకి రావడం కోసం రాశాను. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఏంటి, a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ a మైనస్ b అంటే tan theta minus 1, a అంటే tan theta, b అంటే 1, a స్క్వేర్ అంటే tan స్క్వేర్ theta ప్లస్ ab అంటే tan theta ఇంటూ 1 tan theta ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో tan theta minus 1 అలాగే a క్యూబ్ మైనస్ b క్యూబ్ అయిపోయింది. డినామినేటర్ లో ఇది ఉంది, ఏముంది డినామినేటర్ లో tan theta ఇంటూ tan theta minus 1 డినామినేటర్ లో ఉన్నది రాసేసాను. అప్పుడు ఇవి సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ రాశాను. ఈ tan theta ని 3 టర్మ్స్ కి ఇచ్చేసాను. tan స్క్వేర్ బై tan అయింది, tan theta బై tan theta 1 అయింది, 1 by tan అలాగే రాశాను. ఈ ప్లస్ 1 ముందు రాసి ఈ tan ని sin బై cos గాను, 1 by tan అంటే cos బై sin అన్నమాట. 1 by tan అంటే కాటే కదా, కాట్ అంటే ఏంటి cos theta బై sin theta. దాని ఇక్కడ స్టెప్ రాసుకోండి, cot theta అని రాసుకోండి. cot theta అంటే ఏంటి cos theta బై sin theta. సో ఇప్పుడు ఎల్సిఎం చేసాం, cos theta into sin theta, sin into sin sin square plus cos into cos cos square. Already you know the first identity, sin square theta plus cos square theta 1. So 1 plus 1 by cos theta into sin theta. So 1 by cos అంటే ఏంటి sec, 1 by sin అంటే ఏంటి cosec. So 1 plus sec theta into cosec theta. So that equal to RHS. Okay, proved అమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.